కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇటీవల కాలంలో ఆ పార్టీ కార్యకర్తలను, నాయకులను కలిసేందుకు సంసిద్ధులు కావటం, అదే సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా పలు నియోజకవర్గాల నుంచి నాయకులు, కార్యకర్తలు తాడేపల్లిలోని ఆయన నివాసానికి వెళ్ళి ఆయనతో కలిసి ఫోటోలు దిగి అదే ఆనందంతో సామాజిక మాధ్యమాల్లో, సోషల్ మీడియాలో పోస్టులు చేస్తూ సంతోషంగా కనిపిస్తూ ఉన్నారు. ఇది మంచి పరిణామమే. ఎందుకంటే గతంలో కార్యకర్తలను, నాయకులను కలిసేందుకు కూడా వీలు పడని వాతావరణంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ళు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్న కారణం కావచ్చు, భద్రతా కారణాల రీత్యా కావచ్చు, కారణం ఏదైనప్పటికీ నాయకులను, కార్యకర్తలను ఎవరిని కలవలేదు అనేటువంటి ఒక అపవాదనైతే గత 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి కూడగట్టుకోవడం జరిగింది. కానీ ఇప్పుడు తాడేపల్లిలోని ఆయన నివాసంలో ఆ పార్టీ మాజీ శాసనసభ్యుల ద్వారా లేదా నాయకుల ద్వారా కింది స్థాయి కార్యకర్తలు కూడా వెళ్ళి జగన్ను కలుస్తూ వారి సంతోషంతో గతంలో పడిన ఇబ్బందులను కూడా కొన్ని విషయాలను ఆయనతో షేర్ చేసుకుంటూ ఫోటోలు దిగటం ఆ పార్టీ కేడర్ అంతా కొంచెం మంచి జోష్లో కనబడతా ఉంది. అయితే ఇదే సమయంలో గత 5 ఏళ్ళు కూడా ఇటువంటి పని జగన్మోహన్ రెడ్డి కనీసం ఒక స్థాయి నాయకులను, నియోజకవర్గ స్థాయి నాయకులనైనా లేదా ఆ నియోజకవర్గాల్లో శాసనసభ్యుల ద్వారానైనా కలుస్తూ, మాట్లాడుతూ అక్కడి సమస్యలను, వారి అవసరాలను గుర్తిస్తే బాగుండేది కదా అనే మాటలు ఇప్పుడైతే వినపడతా ఉన్నాయి. ఇప్పుడు చేస్తున్న పని గతంలో అప్పుడే చేసి ఉంటే బాగుండేది కదా అనే మాటలు ఇప్పుడు వినపడతా ఉన్నాయి. మొన్నటి వరకు కనీసం ఎమ్మెల్యేలను కూడా కలవడానికి కూడా జగన్ వద్ద సమయం లేదు అని, ఎమ్మెల్యేలకు కూడా ఇంటర్వ్యూలు దొరకవు అని చెప్పానని చెప్పుకున్నటువంటి పరిస్థితి. అంతేకాకుండా జర్నలిస్టులు కూడా గత 5 ఏళ్లలో ఒక ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి వద్ద కలిసేందుకు కానీ లేదా మీడియా సమావేశాలకు కూడా అవకాశం ఇవ్వని వాతావరణం ఉన్నట్టుగా చెప్పుకోవడం జరిగింది. ఇప్పుడు మరలా అదే తాడేపల్లి నివాసంలో నుంచి వివిధ సందర్భాల్లో మీడియా సమావేశాలు ఏర్పాటు చేయటం, మీడియా ప్రతినిధులతో ఇంటరాక్ట్ కావటం, మరలా ఒక కొత్త వాతావరణం అయితే కనబడతా ఉంది. ఇదంతా మంచి పరిణామం. మీడియా ప్రతినిధులను, ప్రెస్ను కలుస్తూ మీడియా సమావేశాలు ఏర్పాటు చేయటం, కార్యకర్తలను, నాయకులను కలిసేందుకు అవకాశం ఏర్పాటు చేయటం, అటువంటి వాతావరణాన్ని అక్కడ క్రియేట్ చేయటం, ఆ నియోజకవర్గాల్లోని నాయకులకు కూడా సమయం ఇస్తూ, వారితో గడుపుతూ, వాళ్ళతో మాట్లాడుతూ, ఇదంతా ఒక మంచి వాతావరణం కనిపిస్తూ ఉండగా, ఇదే పరిస్థితి గతంలో ఉంటే బాగుండేది కదా అని చెప్పినటువంటి మాటలైతే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా వినపడతా ఉన్నాయి. అయితే రాబోయే రోజుల్లో ఇంకా పార్టీ కేడర్ను, నాయకులను, కార్యకర్తలను ఏ విధమైనటువంటి జోష్లో జగన్మోహన్ రెడ్డి నింపుతారో, ఏ విధమైనటువంటి వాతావరణంలో తీసుకెళ్తారో వేచి చూడాలి.